అర్థం చేసుకోకుండా, మాకు అవకాశం ఇవ్వకుండా, మమ్మల్ని కూడా బోర్డులోకి తీసుకోకుండా మీరు చెప్పండి. బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రెండో భార్య, అవునా కాదా మీరు చెప్పండి. మాకు పూర్తిగా హక్కు ఉంది, మాకు కూడా ఇవ్వాలి. అలాగే భద్రాచలం మీద కూడా మాకు హక్కు ఉంది, మాకు కూడా ఉంది. భద్రాచలం రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళి తానీషా కనబడ్డారు. అందుకనే తానీషా గారు ముత్యాల తలంబ్రాలు పంపిస్తున్నాడు. రామ అలైహిస్సలాం, లక్ష్మణ అలైహిస్సలాం, రాముడికి సంబంధించి మిలాదున్ రామ అలైహిస్సలాం అని చెప్పేసి మేము చేస్తాము. వీళ్ళకి ఎవడండి రాముడు, వీళ్ళకి ఎలా అవుతాడండి? రాముడికి సంబంధించిన వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఫాలో అవుతున్నారా? రాముడు ఒక వ్యక్తి ఒక మాట అన్నాడని భార్యనే వదిలేస్తే ప్రజాస్వామ్యవాదులందరూ ఈ చట్టం చేయబాకయా అని చెప్పేసి చెప్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులు బషీర్ గారు చాలా కన్వీనియంట్ గా మీరు రాముడి దగ్గరికి వెళ్ళిపోయి అసలు సబ్జెక్ట్ నుంచి డివేట్ అవుతున్నారు. ఇన్వేడర్స్ దోచుకున్న భూములని వాళ్ళు దానం ఇచ్చామని చెబితే దానం ఎలా అవుతుంది? ఇక్కడ ఈ ల్యాండ్ లో పుట్టినోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారనే విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఎందుకు పక్కన పెట్టాలి? లేదు, వాళ్ళు ఇక్కడే పుట్టారు, ఈ మట్టిలోనే కలిసిపోయారు. ఇప్పుడు రాముడు ఎవరు అంటే సరే బషీర్ గారు, బ్రిటిష్ వాళ్ళు. సరే బషీర్ గారు ఒక నిమిషం. మీరు రాముడు మీవాడు అంటున్నారు, వెంకటేశ్వర స్వామి కూడా మీవాడు అంటున్నారు కదా. ప్రతి గ్రామంలో వినండి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దర్గా దగ్గర, పీర్ల దగ్గర మా హిందువులు వచ్చి కూడా పూజ చేస్తారు. మరి దానికి సంబంధించిన భూములన్నీ కూడా మాకు కూడా హక్కు ఉంటుంది. అట్లానే ఫేమస్ దర్గాలు నెల్లూరు దర్గా కావచ్చు, జేపీ దర్గా కావచ్చు, రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మీర్ దర్గా కావచ్చు, ఈ అన్ని దర్గాల్లో హిందువులు వచ్చి అక్కడ పూజలు చేస్తారు. మరి ఆ దర్గాలకు ఉన్న ఆస్తులన్నీ కూడా మాకు కూడా సంబంధించినవి కదా. సో దాన్ని లాజిక్ పాయింట్గా పట్టుకొని మాకు కూడా వక్ఫ్ బోర్డులో హిందువులకు కూడా ట్రస్ట్ మెంబర్లుగా చేర్చారనుకోవచ్చు కదా. దాన్ని ఎందుకు వెల్కమ్ చెప్పరు? మీకంటే ఎక్కువ మేమే చేస్తాం కదా. అజ్మీర్ దర్గా కావచ్చు, నెల్లూరు దర్గా కావచ్చు, రొట్టెల పండుగ కావచ్చు, ఇవన్నీ మీకంటే ఎక్కువ హిందువులే చేస్తారు. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డులో ఎంతైతే భూమి ఉందో ఆ వక్ఫ్ బోర్డులో ఉన్న భూమి పైన మాకు కూడా భాగం ఉన్నది. ఆ 4 లక్షల ఎకరాల 8 లక్షల ఎకరాల దానిపైన కూడా మాకు కూడా భాగం ఉన్నది. కాబట్టి మేము కూడా వక్ఫ్ బోర్డులో మెంబర్గా వస్తాం. తప్పేముంది? నువ్వు వెల్కమ్ చేయాలా? ఎందుకు వెల్కమ్ చేస్తలేవు? మీరు అక్కడికి వచ్చి పూజ చేయడం వేరు. వెంకటేశ్వర స్వామికి రాముడికి మాకు బంధుత్వం ఉంది, మీకు బంధుత్వం లేదు. మాకు బంధుత్వం అజ్మీర్ దర్గాతో మాకు బంధుత్వం లేదా? అజ్మీర్ దర్గాతో బంధుత్వం లేదా? ముస్లింలకు సంబంధించి ముస్లింల అల్లుడు. అలానే మా రామ అలైహిస్సలాం ఆయన తానీషాకి కనబడ్డాడు, తానీషాతో నేరుగా మాట్లాడాడు. 15వ శతాబ్దంలోనే మాట్లాడాడు. మీ ముఖాలకు ఒక్కసారి కూడా కనిపిలా, ఆయన కనబడ్డాడు, మాట్లాడాడు. అన్నాదమ్ములు ఇద్దరు వచ్చారు, నేను రోజు మాట్లాడతా, ధ్యానంలో కూర్చొని రోజు మాట్లాడతా రాముల వారితో. నువ్వు చూసావా? నీకు ఏమైనా సీసీ కెమెరాలు పెట్టి చూపియాలా? వాట్సాప్ ఏం మాట్లాడతావా నువ్వు? నీది ఏ యూనివర్సిటీ అడుగు, నీది ఏ యూనివర్సిటీ నువ్వు అడుక్కో ఒకసారి. నీదే యూనివర్సిటీ. తానిషా కనిపించిందంటే కనిపిస్తే నీకు చుట్టం అయిపోయిందా? తానిషాకి అయ్యిండొచ్చు, నీకు చుట్టం అయిపోయిందా? అంటే నీకు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? ఏం మాట్లాడతావు? నాకు అర్థం కాదు. ఆ విషయం పక్కన పెట్టండి, ఆ విషయం డైరెక్ట్ చట్టం దగ్గరికి రండి. నేను అడిగిన దానికి ఇప్పుడు ఏంటి, వాళ్ళు కూర్చొని ట్రస్ట్ బోర్డులో ఇప్పటి వరకు మీరు పాస్ చేస్తే మీరు ఏది చెబితే, ఇప్పుడు నాన్ ముస్లిం ఎఫెక్ట్ అయి ఉన్నాడు, వక్ఫ్ బోర్డుకి వెళ్తే అక్కడ ఉండేదంతా మీ సమాజమే ఉంటుంది, ఖచ్చితంగా ఇతనికి వ్యతిరేకంగానే తీర్పు వస్తుంది. ఏదో చూసాను తమిళనాడు గ్రామాన్ని మీరు క్లెయిమ్ చేశారు. ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు, జహీరాబాద్